ఈ మధ్య బెంగుళూరులో ఒక ఐటీ ఎంప్లాయీ జ్యోతిష్కుడు చనిపోతావు అని చెప్పాడని భయపడిపోయి సూసైడ్ చేసుకుంది. ఈ విషయం మనందరికీ తెలిసిందే. ఎంత బాధేస్తుంది ఇలాంటి విషయాలు విన్నప్పుడు. చిన్నప్పటి నుంచి కష్టపడి, పెంచి, పెద్ద చేసి, తన జీవితం మీద ఆధారపడిన ఎన్నో జీవితాలు ఎంత బాధపడుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి అనిపిస్తుంది, చదువుండి ఇంత మంచి పొజిషన్స్‌లో ఉన్నా కూడా ఇలాంటివి నమ్ముతారా అని. నిజానికి చదువుకి, జీవితాన్ని ఎదుర్కోవటానికి అస్సలు సంబంధం లేదు. చదువు ఉన్నా, లేకపోయినా మనసనేది ఎలా రోల్ ప్లే చేస్తుంది సమస్యల్లో అన్నదే మ్యాటర్. జనరల్‌గా మన మనస్సు లాజికల్‌గా థింక్ చేయగలదు. సమస్యలొచ్చినప్పుడు మాత్రం ఒక సపోర్ట్ కోసం వెతుకుతూ ఉంటుంది. ఆ వెతుకులాటలో ఈ పని చెయ్యి, నీ సమస్య సాల్వ్ అవుతుంది. అలా చేస్తే నీకు అదృష్టం వరిస్తుంది. ఇది పాటిస్తే నువ్వు సమస్యల నుంచి బయటపడగలవు. ఇలాంటివన్నీ కూడా ఒక ఈజీ అండ్ ఫాస్ట్ సొల్యూషన్ లాగా అనిపించి ఏదో ఒక దానికి అట్రాక్ట్ అయిపోతారు. ఎగ్జాక్ట్‌గా అదే టైంలో ఎమోషనల్ థింకింగ్, లాజికల్ థింకింగ్‌ని డామినేట్ చేస్తుంది. అంటే సరిగ్గా భయాలున్నప్పుడు తీసుకునే డెసిషన్స్ కానీ, లేదా కోపంతో తీసుకున్న డెసిషన్స్ కానీ, అవేవి కూడా ప్రాబ్లమ్ సాల్వింగ్‌కి పనికిరావు. టెంపరరీగా ఆ ఫీలింగ్స్ నుంచి బయటపడటానికి, అంటే ఆ భయం నుంచి బయటపడటానికి కావచ్చు, లేదా ఇగో సాటిస్ఫాక్షన్‌కి కావచ్చు. వాటికి మాత్రమే టెంపరరీ సొల్యూషన్ లాగుంటది తప్ప, రియల్ ప్రాబ్లమ్‌లోకి వెళ్లి రూట్ కాజ్‌ని వెతికే ఆలోచన చేయదు. మనసులో ఒత్తిడి, భయాలు, ఆందోళన ఉన్నప్పుడు ఫస్ట్ ఇమ్మీడియేట్‌గా రెస్పాండ్ అవ్వద్దు. ఆ టైంలో డెసిషన్స్ తీసుకోవటానికి కూడా ట్రై చేయొద్దు. జస్ట్ వెయిట్ చేయండి. ఒక ఫస్ట్ స్టెప్‌గా. తర్వాత మీకొచ్చే నెగెటివ్ ఫీలింగ్స్, అంటే ఆ భయాల గురించి కానీ, లేదా సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది అని కానీ, అలాంటి ఫీలింగ్స్ గాని వచ్చినప్పుడు ఓపెన్‌గా మీ ఫ్యామిలీ మెంబర్స్‌తో మీకొచ్చిన ఆ నెగెటివ్ ఫీలింగ్స్ గురించి క్లియర్‌గా డిస్కస్ చేయండి. అక్కడ మీకు బాగా ఆ డిస్కషన్ వల్ల మీలో భయాలు పోతాయి. మీ బాధలు తగ్గుతాయి. మీ కోపం తగ్గుతుంది. ఇవన్నీ పాసిబుల్ అవుతాయి. ఒకవేళ ఫ్యామిలీ మెంబర్స్‌తో డిస్కస్ చేసినా కూడా అది మైండ్ సెట్‌లో లేదా ఆ థింకింగ్‌లో, అంటే ఆ వే ఆఫ్ థింకింగ్‌లో ఆహ్, చేంజ్ లేదు అంటే దెన్ కౌన్సెలింగ్‌కి కంపల్సరీగా వెళ్ళండి. కౌన్సెలింగ్ అంటే ఎక్కడికి వెళ్ళాలి? ఎలా తీసుకోవాలి? ఎవరి దగ్గర తీసుకోవాలి? అనే డౌట్స్ ఏం అవసరం లేదిప్పుడు. www.spurtivedika.comని విజిట్ చేయండి. మన స్ఫూర్తి వేదికలో రైట్ టైంలో రైట్ కోచ్‌ని కనెక్ట్ అవ్వండి. మీ ఇంట్లో మీ కంఫర్టబుల్ ప్లేస్‌లో కూర్చొని ఆన్‌లైన్‌లో కోచ్‌తో కనెక్ట్ అయ్యి మీకున్న ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసుకోవటానికి ట్రై చేయండి. ఈ మీ కౌన్సెలింగ్ డెసిషన్ ఒక స్మార్ట్ డెసిషన్ అవుతుంది. ఎందుకంటే మనిషిగా తన జీవితం తనది మాత్రమే కాదు, తన మీద డిపెండ్ అయ్యున్న చాలా మందిది కూడా. మీరు తీసుకున్న ఈ డెసిషన్ మీ ఫ్యామిలీకి స్ట్రెంత్ అవ్వాలి. ఓకే. ఇలా రైట్ టైంలో రైట్ కోచ్‌ని స్ఫూర్తి వేదికలో కనెక్ట్ అయితే వచ్చే బెనిఫిట్ ఏంటి అంటారా? చదువు మనకి ఇంటెలిజెన్స్‌నిస్తుంది. కానీ జీవితాన్ని ఎలా లీడ్ చేయాలి, ఎలా ఎదుర్కోవాలి అనేది మాత్రం మన ధైర్యమే ఇస్తుంది. మన ఆ ఎమోషనల్ కంట్రోలింగ్ పవర్ అనేది ఆ లైఫ్‌ని ఎలా లీడ్ చేయాలి సమస్యలొచ్చినప్పుడు కూడా అనేది నేర్పిస్తుంది. ఇలాంటివన్నీ కూడా స్ఫూర్తి వేదిక నుంచి మీరు తీసుకోవచ్చు. సో, ఈ ఎమోషనల్ కంట్రోలింగ్ కెపాసిటీ లేకుండా ఎంత చదువుండి, ఎంత గౌరవం ఉండి ఉపయోగం ఉండదు. అవగాహనతో మీరు తీసుకున్న ఈ డెసిషన్ మీ లైఫ్‌ని ట్రాన్స్‌ఫార్మ్ చేస్తుంది. సో, మీ ఒపీనియన్ ఏంటో కామెంట్‌లో తెలియచేయండి. ఈ వీడియోని లైక్ చేసి స్ఫూర్తి వేదికని షేర్ చేయండి. థాంక్ యూ.